సిద్దిపేట రూరల్ మండలం బుసాపూర్ గ్రామానికి చెందిన రైతు గువ్వల ఎల్లయ్య 2 ఎకరాల భూమిలో టమాటా సాగు చేయాలనుకుంటున్నాడు. 2011 ఆగస్టు 2న ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన విత్తనాలను ఎకరాకు ₹1,00,000 కొని సాగు చేశాడు. నాసిరకం విత్తనాలతో పంట సరిగ్గా రాలేదు. ఉద్యావన శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. పంట అమ్ముడు పోకపోవడంతో పంటను ఉద్యావన శాఖ కార్యాలయం ముందు పారబోసి నిరసన తెలిపాడు. అధికారులు విత్తన తయారీదారులపై కేసు నమోదు చేశారు. పంట వదిలేయాలని, విత్తన తయారీదారుల నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేశారు. పరిహారం కోసం రైతు ఎల్లయ్య జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిందని కంపెనీపై దావా వేశాడు. విచారించిన అప్పటి వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ హార్టికల్చర్ అధికారులను పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పంటను పరిశీలించిన అధికారులు విత్తనాలు మారి రైతులకు నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారు. నివేదికతో మిగిలిన సాంకేతిక అంశాలను వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద పరిగణించాల్సిన అవసరం లేదని ఫోరం పేర్కొంది. దీనిపై విశాల్ సీడ్స్ రాష్ట్ర ఫోరాన్ని ఆశ్రయించింది. జిల్లా ఫోరం తీర్పును సమర్థిస్తూ ఫిర్యాదును కొట్టివేసింది. తర్వాత విత్తన కంపెనీ జాతీయ వినియోగదారుల కమిషన్ వద్ద పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ కూడా కంపెనీ పిటిషన్ను కొట్టివేసింది. రైతుకు పంట నష్టం కింద ₹2,26,000, పరిహారంగా ₹60,000, ఖర్చుల కింద అదనంగా మరొక ₹5,000 చెల్లించాలంటూ సీడ్ కంపెనీని జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశించింది. 2 సంవత్సరాలకు మాకే తీర్పిచ్చిర్రు. రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని 5 కోట్ల డిపాజిట్ పెట్టిన పైసలు ₹2,10,835 చెక్కు అది 5 కోట్లు నాకు ఇచ్చిర్రు. 8 సంవత్సరాల నుంచి తిరుగుతుండ ఆయన. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 8 సంవత్సరాల నుంచి చాలా ఖర్చు అయింది ఆయనకు డబ్బులు. అప్పుడు సీడు కూడా 1 కిలోకి ₹25 లెక్క ఉండే, ఆయనకు వచ్చేది 10-15 లక్షల దాకా వచ్చేది. ఇప్పుడు చాలా తక్కువ ఇచ్చిండ్రు. అదే ప్రకారం మొత్తం కట్టియవలసిందిగా కోరుతున్నాం. నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతు పరిహారం కోసం 9 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి విజయం సాధించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.